క్వాలిటీ వీడియోలో మనం ఏంటంటే ఇంటర్ విద్యలో వొకేషనల్ గ్రూప్స్ అనేవి వృత్తిపరమైన వొకేషనల్ విద్య అందించే గ్రూపులు. ఇవి మనకు సాధారణ అకాడమిక్ కోర్సుల కన్నా ప్రాక్టికల్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ మరియు వృత్తిపరమైన శిక్షణ అందించే విధంగా ఇవన్నీ కూడా మనకు రూపొందించబడ్డాయి. సో వీటి గురించి మనం ఏంటంటే ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వొకేషనల్ గ్రూప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు ప్రత్యేకపరమైనటువంటి వృత్తిపరమైన నైపుణ్యాలను అందించడం, చదువు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు అనేది పెంచడం, ప్రాక్టికల్కి సంబంధించి శిక్షణ అనేది ఇవ్వడం, అదేవిధంగా ల్యాబ్ వర్క్స్ మరియు ఫీల్డ్ వర్క్ పై ఎక్కువ దృష్టి పెట్టడం, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ వొకేషనల్ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇందులో మనకేంటంటే ఇంటర్లో వొకేషనల్ గ్రూప్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇందులో మనకు ఎలాంటి ఈ వొకేషనల్ సంబంధించి ఎలాంటి రకాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకేంటంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వొకేషనల్ కోర్సులు అనేవి వివిధ రంగాల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ప్రముఖ మెయిన్ గ్రూప్లను కనుక మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం మరియు మెడికల్ ఫీల్డ్ అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే MPHW మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని, MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అదేవిధంగా రేడియాలజీ టెక్నీషియన్ అనేటువంటి కోర్సులు అనేవి మనకు ఆరోగ్య మరియు మెడికల్ ఫీల్డ్లో అయితే ఉన్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ మనకు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విభాగంలో కూడా మనకు కొన్ని రకాల గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలో మనకు మెయిన్ ఏంటంటే EEE అన్నమాట. EEE ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అంటారు. అంతేకాకుండా మనకు మెకానికల్ టెక్నీషియన్ మరియు ఆటోమొబైల్ సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ మరియు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏదైతే మనకు సివిల్ డిపార్ట్మెంట్లో సివిల్ సంబంధించి సివిల్ టెక్నీషియన్ సంబంధించి కోర్సులు అనేవి మనకు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే తర్వాత కంప్యూటర్ సంబంధించి కంప్యూటర్ IT రంగంలో కూడా మనకు కోర్సులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇందులో మనకు రకాలు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వెబ్ డిజైనింగ్ సంబంధించి దాంట్లో డెవలప్మెంట్ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. తర్వాత IT సాఫ్ట్వేర్ టెక్నీషియన్ మరియు వ్యాపారానికి సంబంధించి వ్యాపార అకౌంటింగ్ కోర్సులు కూడా మనకు ఇందులో అవైలబుల్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే అకౌంటింగ్, టాక్సేషన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి కోర్సులు అనేవి మనకు ఈ వొకేషనల్ ఏదైతే ఉంటుందో దాంట్లో సంబంధించి ఈ యొక్క కోర్సులన్నీ కూడా మనకు ఈ యొక్క వొకేషనల్ అయితే ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా మనకు అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ రంగాల్లో కూడా మనకు ఈ జాబ్స్ తర్వాత కోర్సులు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. దాంట్లో మనకి ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి గ్రూపులు ఉన్నాయి. మరియు డైరీ ఫార్మింగ్ తర్వాత అనిమల్ హస్బెండరీ అనే వాటి కోర్సులు కూడా మనకు ఈ వొకేషనల్కి సంబంధించి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా మనకి ఏంటంటే తర్వాత ఈ ఫుడ్ డిపార్ట్మెంట్లో భాగంగా సో హోటల్ మేనేజ్మెంట్ మరియు టూరిజం. సో ఇందులో మనకి ఏంటంటే ఫుడ్కి సంబంధించి ప్రొడక్షన్, క్యాటరింగ్ సర్వీస్ చేయడం, తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకు ఇక్కడ ఉంటాయి. సో అంతేకాకుండా హౌస్ కీపింగ్ మరియు టూరిజం ట్రావెలింగ్. సో టూరిజం ట్రావెల్ కింద ఈ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది వీటన్నిటికి సంబంధించి ఈ ఏదైతే మనకి వొకేషనల్ కోర్సులలో ఉంటాయో ఇంటర్ తర్వాత ఇవన్నీ మనకు ఈ వొకేషనల్ అందించేటువంటి కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ వొకేషనల్ గ్రూప్స్ పూర్తయిన తర్వాత మనకు జాబ్కి సంబంధించి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఓకేనా. సో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆసుపత్రులు మరియు ల్యాబ్లు, హోటల్ కంపెనీల్లో నేరుగా మనకు ఉద్యోగాలు అయితే ఉంటాయి. బ్యాంకింగ్, అకౌంటింగ్ తర్వాత కంప్యూటర్ ఫీల్డ్లో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు అనేవి విరివిగా అయితే ఉంటాయని చెప్పొచ్చు అనమాట. సో అంతేకాకుండా టెక్నీషియన్గా ఫ్యాక్టరీల్లో, వర్క్షాప్లో మనం వర్క్ చేయొచ్చు. తర్వాత వీటిలో కూడా మనకేంటంటే వివిధ రకాల కేటగిరీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కూడా మనకు చాలా ఉంటాయి.
అంటే మనమే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం, కంప్యూటర్ సెంటర్లు చేయడం, తర్వాత షాప్స్ నిర్వహించడం, కాంట్రాక్టింగ్ చేయడం, ఫ్రీలాన్సింగ్ చేయడం, తర్వాత ఫుడ్ బిజినెస్ చేయడం, టూరిజం, అగ్రికల్చర్, ఇలాంటి ఇవన్నీ రంగాల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా మనకి ఏంటంటే స్వయం ఉపాధి అనేది లభిస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇంకా మనం హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే, సో పాలిటెక్నిక్ చేయాలనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ చేయొచ్చు, ITI చేయొచ్చు, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ వంటి అధిక శిక్షణ పొందేటువంటి కోర్సుల్లో కూడా మీరు చేయొచ్చు అనమాట. సో తర్వాత ఎవరైనా డిగ్రీ చేయాలనుకున్నా BSc, BBA, BCLలో మనకి ఏంటంటే ఈ ప్రవేశం పొందడానికి మనకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో మనకు ఇంటర్ వొకేషనల్ గ్రూప్స్ అనేది తీసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ ఎడ్యుకేషన్ మనం చదువుకోవాలన్నా కూడా ఈ ఇంటర్ వొకేషనల్ గ్రూప్స్లను బట్టి మనం వీటిని తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి ఏంటంటే ఈ ఇంటర్ వొకేషనల్ గ్రూప్స్ అనేది ఎవరికి అనుకూలంగా ఉంటాయి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, విద్యార్థులకు సాధారణంగా అకాడమిక్ సబ్జెక్ట్ కంటే ప్రాక్టికల్ మరియు లెర్నింగ్కి ఎక్కువ ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చదువు అనేది పూర్తి అయిన తర్వాత సో తక్కువ సమయంలో ఉద్యోగం పొందాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వృత్తిపరమైనటువంటి కోర్సులు, స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం మీద ఈ యొక్క వొకేషనల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం సో కంప్లీట్ చేసుకొని వాళ్ళే ఏంటంటే త్వరగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాయోగిక విద్యను మనకి ఈ యొక్క వొకేషనల్ కోర్సులు అనేవి అందిస్తున్నాయి. మీరు ఏ ఫీల్డ్కి ఆసక్తి ఉన్నదో దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క కోర్స్ అనేది ఎంపిక చేసుకొని అందులో మీరైతే కొనసాగవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వొకేషనల్కి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, కోర్సు వివరాలు, తర్వాత సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియో చేయాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.